ఆరు బయట నులక మంచంపై పడుకొని ఆకాశంలోకి చూస్తూ ప్రేమ పెళ్ళి కలల్లో విహరిస్తున్నా. కాసేపటికి చిన్నగా అలికిడి అయితే పక్కకి చూసా. ఎప్పుడొచ్చారో తెలియదు. నా పక్కనే కూర్చొని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు నాన్న. దిగాలుగా ఉన్న ఆయన్ని చూసి ఏమైంది నాన్న అని అడిగా. 4 క్షణాలు నిట్టూర్చి, ఏంటోరా, పిల్లలనైతే చదివించాను కానీ వాళ్ళు మంచి ఉద్యోగంలో కుదురుకోవాలనేదే నా కోరిక. ఆ కోరిక మాత్రం తీరడం లేదు అంటూ అటువైపు తిరిగి కన్నీటి చెమ్మను తుడుచుకుంటుంటే నా మనసు కలుక్కుమంది. ఆయన్ని అలా కూర్చోబెట్టి మెల్లగా కాళ్ళు నొక్కసాగా. ఎక్కడ నా చేతులు తెగిపోతాయేమో అన్నట్టుగా ఉన్నాయి ఆ కాళ్ళ పగుళ్ళు. మా కోసం ఆయన ఎంత కష్టపడుతున్నా ఇంత బాధ ఎప్పుడూ కనిపించలేదు. ఒక్కసారిగా గతంలోకి జారుకున్నా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న ఏనాడు మంచి దుస్తులు కట్టింది లేదు. మాకు మాత్రం ప్రతి పండక్కు కొత్తవి తెచ్చేవారు. ఆయన ఎప్పుడూ కీప్యాడ్ ఫోనే వాడేవారు. మాకేమో అడిగిన స్మార్ట్ ఫోన్ కొనిచ్చేవారు. అమ్మా నాన్నలిద్దరూ తెల్లవారుజామునే లేచేవారు. ఇంట్లో పనులన్నీ చేసుకొని రాత్రి అన్నం తిని పొలానికి వెళ్ళేవారు. ఏ మధ్యాహ్నానికో వచ్చి వీలైతే కూరతో లేదా పచ్చడి మెతుకులతో తిని వెళ్ళిపోయేవారు. అది కాకుండా ఏమాత్రం ఖాళీగా ఉన్నా వేరే చోట పనికి వెళ్ళేవారు. నాకు ఒక్కోసారి అనిపించేది, డబ్బు మీద ఎందుకింత ఆశ, ఉన్నంతలో సౌకర్యవంతంగా ఉండొచ్చుగా అని. నేను ఎప్పుడైనా నాన్నతో కలిసి బజారుకెళ్తే కూలీ నుంచి మోతుబారేదాకా అందరినీ పేరు పేరున పలకరించేవారు. ఈయనకేంటి ఇంత చాదస్తం, అందరినీ పలకరించడం అవసరమా అని అనుకునేవాడిని. ఓసారి ఏదో పని ఉండి నేను ఒక్కడినే బయటికొచ్చా. ఒక పెద్దాయన నన్ను ఆపి నాన్న గురించి అడిగారు, నవ్వుని ముఖానికి అతికించుకొని. మీ నాన్న ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు బాబు, పని తప్ప ఆయనకేం పట్టదు అన్నారు. ఆ మాటలు నాకెక్కడో తగిలాయి. నాన్నకి సరదాలంటూ ఏమీ లేవు, సౌకర్యాలు అంతంతే. విలాసాల గురించి తెలియనే తెలియదు. కోరినవన్నీ దక్కుతున్నా ఇంకో ఏదో వెలితి ఉందని ఆలోచించేవాణ్ణి నేను. మరి ఆయనేంటి, ఏమి లేకుండానే అన్నీ ఉన్నట్టుగా ఎందుకంత సంతోషం? గొప్ప గొప్ప వ్యక్తులు మహానీయుల గురించి నేను పుస్తకాల్లోనే చదువుకున్నా. బాగా ఆలోచించాక నాన్న వాళ్ళకంటే ఎందులో తక్కువ కాదు అని అనిపించింది. అన్నిట్లో సర్దుకుపోయి ప్రతి దాంట్లో సంతోషం వెతుక్కునే నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారంటే నిజంగా ఆయన మనసు గాయపడిందనే అర్థం. దానికి కారణం మేము ఉద్యోగాల్లో స్థిరపడకపోవడమే. ఎంతో చేసిన నాన్నకు ప్రేమతో కొంతైనా చేయాలని బాగా కష్టపడ్డా. అలు పెరగకుండా ప్రయత్నించా. మరీ గొప్పదేం కాదు కానీ ఒక పేరున్న సంస్థలో చిన్న ఉద్యోగం సాధించా. మొదటి జీతం రాగానే అమ్మా నాన్నలకు కొత్త బట్టలు తీసుకున్నా. ఆ నిమిషం ఆయన మనసులో ఉన్నది తెలుసుకోవాలనుకున్నా. నాన్న, మేము ఎప్పుడూ బాగుండాలనుకుంటారు, కోరినవన్నీ కొనిపెడతారు కదా, నేను వాళ్ళలా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అని నాన్నను అడిగా. దానికైనా పెద్దగా నవ్వుతూ, మీరు అందంగా కనిపిస్తే నేను అందంగా ఉన్నట్టేరా, మీకు సౌకర్యంగా ఉంటేనే నాకు సంతోషం నాన్న, మీ మంచి భవిష్యత్తే నేను సాధించే గొప్ప విజయం అంటుంటే నా కళ్ళలో నీళ్లు ఆగలేదు. రోజూ చూస్తున్న నాన్నేగా, ఆయన గురించి మాకు అంతా తెలుసు అని అనుకుంటారు చాలామంది పిల్లలు. కానీ ప్రతి నాన్న మనకు తెలియని ఒక గొప్ప పుస్తకం. అప్పుడప్పుడు చదవడానికి ప్రయత్నించండి. సైనింగ్ ఆఫ్, నేను వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. ఇలాంటి ప్రేమ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.